మాఘ పాడ్యం నుండి మాఘ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనాయి. ప్రతిరోజు కూడా ఆలయంలో కొలువైనటువంటి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా రేపు 14వ తేదీ బుధవారం రోజున వసంత పంచమి అవుతుంది. ఈ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు అమ్మవారికి మేధా సూక్తముతో ప్రత్యేక అభిషేచన పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం, విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు చేయడం, రేపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ఎవ్వరూ అక్షరాభ్యాసం చేసుకోవాలి అనుకున్నా, చదువుకునే పిల్లలు కూడా అమ్మవారి సమక్షంలో తమ విద్యను అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కనుక భక్తులందరూ కూడా రేపు ఉదయం 9:30 ప్రారంభమవుతుంది. 9 నుంచి 10 మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొని జ్ఞానముద్రా సరస్వతి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మన దేవాలయంలో జ్ఞానముద్రా సరస్వతి అంటే జ్ఞానాన్ని అందించేటువంటి అమ్మవారు అని. మన దేవాలయంలో ఏది చూసినా కూడా శ్రమతో కూడుకున్నటువంటి విగ్రహములే కనబడుతుంది. ధ్యానం చేస్తూ లేదా జపము చేస్తూ యోగాంజనేయ స్వామిని చూస్తే ధ్యానముద్రలో ఉంటారు. శ్వేతార్కగణపతి స్వామిని చూస్తే స్వామివారు స్వయంగా ఇక్కడ ఎవరైతే మంత్రశాస్త్రంలో ఏమని చెప్పబడిందంటే శ్వేతార్కగణపతి ముందు కూర్చొని ఎవరైతే జపం చేస్తారో మనం 100 చేస్తే 1000 రెట్ల ఫలాన్ని ఇస్తున్నారు. ఏ జపం చేసినా కూడా అంత శక్తిని ఇస్తుందరా శ్వేతార్కగణపతి. అదేవిధంగా జ్ఞానముద్రా సరస్వతి అమ్మవారిని చూస్తే వీణ ఉండదు, పుస్తకాలతో జపమాల పట్టుకొని జపం చేస్తూ కనబడుతుంది ఇక్కడ అమ్మవారు. అదేవిధంగా మీరు ప్రహ్లాద నృసింహస్వామిని చూస్తే ఎక్కడైనా కూడా లక్ష్మీ నృసింహస్వామి, జ్వాలా నృసింహస్వామి, యోగా నృసింహస్వామి ఉంటారు. కానీ ప్రహ్లాద నృసింహస్వాములు చాలా మీకు ఎక్కడ కూడా కనబడదు. ఇక్కడ ప్రహ్లాద నృసింహస్వామి అంటే సంపూర్ణమైనటువంటి శాంత చిత్తుడై భక్తుడి మీద మనస్సును లగ్నం చేసి ఉన్నటువంటి స్వామి. ఎప్పుడు కూడా భక్తుడు దేవుడి మీద మనస్సును లగ్నం చేస్తాడు, కానీ ఇక్కడ నృసింహస్వామి భక్తుడిపై మనస్సును లగ్నం చేసి ఉంటాడు. అటువంటి అద్భుతమైనటువంటి మూర్తులు కలిగి ఉన్నటువంటి క్షేత్రం మనది. ఇక్కడ సంపూర్ణమైనటువంటి తపశ్శక్తి ఉంటుంది. ఎంతో మంది మహర్షులు, ఎంతో మంది తపస్సు చేసిన వారు ఇక్కడికి వచ్చి స్వామిని సందర్శించుకొని ఇక్కడ జపం చేసుకొని వెళ్ళినటువంటి మహాక్షేత్రం ఇది. అటువంటి ఈ క్షేత్రంలో ఏ చిన్న కార్యక్రమం ఆరంభించినా కూడా సత్ఫలితాలు ఇస్తాయని ప్రతీతి. కనుక భక్తులందరూ కూడా అక్షరాభ్యాసం ప్రారంభించుకోవాలి. రేపు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఏ లెక్కలు కానీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా రేపు ఆరంభించుకుంటే చాలా మంచిది. నేను కూడా సిద్ధాంతం వచ్చే సంవత్సరం యొక్క సిద్ధాంత పంచాంగ గణితాన్ని రేపే ప్రారంభిస్తాను. కనుక రేపు చాలా విశేషమైనటువంటి రోజు. అందరూ కూడా వచ్చి అక్షర స్వీకరణ చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 24వ తేదీ ముందుగా 16వ తేదీ శుక్రవారం రోజున రథసప్తమి అవుతుంది. ఆరోగ్యం కొరకు, కీర్తి ప్రతిష్టలు నిలబడడం కొరకు చేసేటువంటి పూజా కార్యక్రమం. మన ఆలయంలో కొలువైనటువంటి సూర్యనారాయణ భగవానుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తాం. సంపూర్ణ ఆరోగ్యం కొరకు, ఆరోగ్యం సరిగా లేదు అనుకునేవారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అదేవిధంగా 24వ తేదీ శనివారం రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. 28 బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది. మాఘమాసాన్ని కూడుకున్నటువంటి సంకటహర చతుర్థి రోజు ఈ మన దేవాలయంలో 1000 కలములతో అంటే 1000 పెన్నులతో స్వామిని అర్చించడం, పుస్తకాలతో స్వామిని అర్చించడం, ఆ పుస్తకాలన్నీ కూడా భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టడం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం. కనుక ఆ రోజు సాయంత్రం స్వామికి విద్యార్థుల మేధస్సు పెరగడం కోసం పెరుగుతో అభిషేకం చేయడం జరుగుతుంది. కనుక భక్తులు యథాశక్తిగా పెరుగు ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు తీసుకొచ్చినట్లయితే ఈ యొక్క అభిషేకంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క ప్రసాదంగా ఆ పుస్తకాన్ని పెన్నును కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మార్చి 8వ తేదీ మహాశివరాత్రి అవుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో కొలువైనటువంటి శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి వారికి
మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, స్వామివారికి బిల్వార్చనలు, శివాభిషేకములు, అదేవిధంగా దేవాలయంలో రుద్ర హవన కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజు రాత్రి వేళ లింగోద్భవ సమయంలో స్వామివారికి లింగోద్భవ పూజ కార్యక్రమం రాత్రి 12 గంటలకు సరిగ్గా 12:30 లింగోద్భవ సమయము. ఆ సమయంలో స్వామివారికి బిల్వదనం సమర్పించి లింగోద్భవ పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజంతా కూడా జాగరణ కార్యక్రమాలు ఉంటాయి, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, కదమ్మ సేవ ఉంటుంది. కనుక జాగరణ చేసే ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వచ్చి ఈ యొక్క జాగరణలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. 13వ తేదీ బుధవారం రోజున, మార్చి 13 బుధవారం రోజున పుత్రగణపతి వ్రతం. చాలా ఉపయుక్తమైనటువంటి వ్రతము, మహిళలు తప్పకుండా ఆచరించవలసినటువంటి వ్రతం, కీడును తీసేసేటువంటి వ్రతం. సంతానంపై ఎటువంటి కీడు ఉన్నా ఆ కీడును తొలగించేటువంటి వ్రతము ఇది పుత్రగణపతి వ్రతము. ఈ వ్రతంలో ప్రతి స్త్రీ కూడా పాల్గొనాలి. తమ సంతానానికి ఇష్టమైన పదార్థం తీసుకొచ్చి ఎంతమంది సంతానం ఉంటే ఆయన కొబ్బరికాయలు తీసుకొచ్చుకొని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కనుక భక్తులు గమనించి 13వ తేదీ మార్చి బుధవారం రోజున జరిగే పుత్రగణపతి వ్రతంలో తప్పకుండా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా 23వ తేదీ మార్చి 23వ తేదీ శనివారం శనిత్రయోదశి అవుతుంది. సమస్త గ్రహ దోషాలు పోవడానికి, శని బాధలు పోవడానికి, శృంఖలాబంధ విమోచనం కావడానికి, రుణబాధలు పోవడానికి, అష్టములు తొలగడానికి చేసేటువంటి పూజా కార్యక్రమం శనిత్రయోదశి పూజ. ఇక్కడ శని ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమను మనము దహింప చేసే విధంగా ఆ యొక్క ప్రతిమను యంత్రంతో పూజ చేసి ఆ యొక్క ప్రతిమను హవనం చేయడం జరుగుతుంది. కనుక భక్తులు గమనించి శనిత్రయోదశి పూజలో పాల్గొనవలసిందిగా కోరుతూ, ఏదైనా సందేహాలు అనుమానాలుంటే సమాచార కేంద్రంలో అడిగి తెలుసుకొని ప్రతి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీకు వ్రతంకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా శుక్రవారం నాడు సందేహాలు ఉంటే శుక్రవారం నాడు 10 నుంచి 11 మధ్యల లోపు 9347080055 ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహం నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా జాతకపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే రేపటి నుంచి, అంటే రేపు ఆరంభంతో ఏవైనా జాతక సమస్యలు ఉంటే మీరు సమాచార కేంద్రంలో సంప్రదిస్తే మీకు టైం ఇస్తారు. ఆ సమయానికి వచ్చి మమ్మల్ని కలవచ్చు. కనుక భక్తులు గమనించాలి. భోల్గజానన భగవానికి పార్వతీ